హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మాకు చాలా స్పెషల్ డే. అదేంటో తెలుసా? మా చిట్టి తల్లి సహస్ర బర్త్డే అండి. బర్త్డే సందర్భంగా దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయాక కాసేపు అలా కూర్చుందామని కూర్చున్నాము. ఇక సహస్ర స్టార్ట్ చేసింది తిరగడం. అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎంతసేపు కూర్చోమన్నా కూర్చోలేదు, అలా తిరుగుతూ ఉండిపోయింది. ఇక ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ లేదని చెప్పాము. అలా చెప్తే తను అలిగింది, చాలా ఫీల్ అయింది, ఏడ్చింది. అందుకే వాళ్ళ డాడీ తన కోసం చిన్న కేక్ అయితే తీసుకొచ్చాడు. ఆ కేక్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని చెప్పేసి చాలా ఎక్సైట్గా ఉంది. ఇక కట్ చేసే టైంకి వచ్చేసరికి ఇక ఏడవడం అయితే స్టార్ట్ చేసేసింది. చాలా ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. ఇక ఏదోలా తనను బుజ్జగించి కేక్ కటింగ్ అయితే చేయించాము. కేక్ కటింగ్ అయిపోయింది. ఇక మా పక్కింటి పిల్లలు తన కోసం చాక్లెట్ బాక్స్ అయితే గిఫ్ట్గా తీసుకొచ్చారు. అదే ఓపెన్ చేయమని మారం చేసింది. ఇక తన కోసం ఓపెన్ చేసి చాక్లెట్ అయితే ఇచ్చాను. తనైతే చాక్లెట్ తినుకుంటూ హ్యాపీగా ఉండింది. ఈ గిఫ్ట్ అయితే మా అన్నయ్య తీసుకొచ్చాడండి. ఆ గిఫ్ట్లో ఏముందని చెప్పేసి సహస్ర ఓపెన్ చేయి అని ఆ గిఫ్ట్ పట్టుకొని నా దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇక తన కోసం తను చాలా ఎక్సైట్గా ఉందని చెప్పేసి గిఫ్ట్ని అయితే ఓపెన్ చేద్దామని చేస్తున్నాను. అందులో ఏముందని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోయింది సహస్ర. ఇక గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాను. అందులో అయితే టెడ్డీ బేర్ ఉంది. ఆ టెడ్డీ బేర్ని చూడగానే సహస్రని చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. టెడ్డీ బేర్ అయితే చాలా బాగుంది కదండి. తనకైతే చాలా నచ్చింది. ఆ గిఫ్ట్ని పట్టుకొనే ఉంది. ఆ గిఫ్ట్ని పట్టుకొని చాలా అటు ఇటు చాలాసేపు ఆడుకుంది. తనకు ఒక పేరు కూడా పెట్టింది, పొట్టి అంట. పొట్టి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. చాలాసేపు ఆ పొట్టితో ఆడుకుంది. ఈరోజైతే గడిచిపోయిందండి. తనైతే చాలా హ్యాపీగా ఉంది. తను ఇలాగే రోజు హ్యాపీగా ఉండాలని మీరైతే దీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాకైతే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా చిటికల వీడియోస్ ఎన్నెన్నో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.